హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో ఈ 7 years లో ప్రతి ఒక్క కేసు మీకు ఒక స్టడీనే. అవును. సో ఆ కేసు వచ్చిన తర్వాత మీరు ఎలా స్టడీ చేస్తారు ఆ పర్సన్‌ని? అంటే డైలీ మీరు ఏమేం చేయాలి? ప్రతిరోజు అట్లా చదువుతూనే ఉంటారా? డైలీ హౌ యూ ట్రీట్? చదవకపోవచ్చు. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ ఇస్ అ గుడ్ లైక్ అన్ ఎడ్యుకేటివ్ మెటీరియల్ అనమాట. ఓకే. సో, ఒక్కొక్క కేస్ ఒక్కొక్కలాగా ఇలా ఉంటుంది. ఉంటుంది. అన్ని కేసెస్ ఒకేలాగా ఉంటాయని చెప్పలేము. ఎందుకంటే ఒకళ్ళ లైఫ్ ఇంకొకళ్ళ లైఫ్‌తో మనం కంపేర్ చేయలేం. డిఫరెన్సెస్ ఉంటాయి. సో, వాళ్ళ లైఫ్ ప్రాబ్లమ్స్ ఒకలాగా ఉండొచ్చు. వేరే వాళ్ళ లైఫ్ ప్రాబ్లమ్స్ ఇంకోలాగా ఉండొచ్చు. సో, ఆ ప్రాబ్లమ్స్‌ని బట్టి మనం ఆ పేషెంట్‌ని డీల్ చేస్తామనమాట. సో, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అట్లా ఉంటుంది. సో, ఒకవేళ వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, మెడిసిన్స్ ఒక్కటే కాదు, ఈ కౌన్సెలింగ్ కూడా మనం ఇస్తుంటాం. సో, వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని ఎట్లా డీల్ చేయాలి, వాళ్ళ కోపింగ్ స్కిల్స్ పెంచడానికి ట్రై చేస్తుంటాము. సో, మల్టిపుల్ సెషన్స్ అవుతుంటాయన్నమాట. సో మీ ముందు యాక్టింగ్ చేసి తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అయ్యే కేసెస్‌లు కూడా తగులుతాయా మీకు? ఉంటాయండి. ఆ! సో, వాళ్ళంతా కమల్ హాసన్ బానే అయిపోతాడు మీ ముందు. ఆ తర్వాత బయటికెళ్ళి సేమ్ అరే! డాక్టర్ గారు అసలేం మారలేదండి అని ఫోన్‌లొస్తాయా? వస్తుంటాయి. వస్తూ ఉంటాయా? ఆ! వాళ్ళు జస్ట్ యాక్టింగ్ అనే కాదు, వాళ్ళకి యాక్సెప్ట్ చేయరనమాట. ఆ ఆ! ట్రీట్మెంట్‌కి యాక్సెప్ట్ చేయడం సాధ్యం కాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి తెలీదు వాళ్ళకి ఒక ఇల్‌నెస్ ఉన్నట్టు. సో, మా దగ్గర యాక్టింగ్ చేయడం గూడా చేస్తారు. యాక్సెప్ట్ చేయరు. మాకేం లేదు అన్నట్టు కూడా ఉంటారు. కానీ మాకు తెలుస్తుంది మీకు ఇంటర్నల్‌గా. అర్థమైపోతుంది వాడు యాక్టింగ్ చేస్తున్నాడని. యాహ్! ఓకే. సో, మనం ఏంటంటే వాళ్ళు చెప్పిందే ఒకటే బిలీవ్ చేయము. మన అసెస్‌మెంట్ మనకుంటుంది. సో, మా అసెస్‌మెంట్ యాస్ ఎ సైకియాట్రిస్ట్ నా విధంగా నేను అసెస్ చేస్తుంటాను. మామూలుగా కూర్చున్నామని మైండ్ రీడ్ చేసినప్పుడు మీ పేషెంట్ ఎన్నో రోజులు ఆ! చూస్తున్నాడు. వాడు యాక్టింగ్ చేస్తున్నాడా? చేయట్లేదని అవును. ఊరికే ఈజీగా పట్టేస్తారు డాక్టర్ గారు కదా అవును. మీరు. అవును. సో యెస్. సో ద మెయిన్ క్వెషన్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలండి లైక్ 3 to 5 years అనుకోండి. అంటే స్కూల్‌కెళ్ళక ముందు ఏజ్ వరకు ఎట్లా ఉంటున్నారో మీరు చూస్తున్నారు, మేము చూస్తున్నాం. వాళ్ళకి చేతిలో మొబైల్ లేకపోతే తినరు. లేదంటే వాళ్ళకిష్టమైంది లేకపోతే మాట వినే పరిస్థితిలో ఏ ఒక్క పిల్లలు లేరండి ఇప్పుడు. సో, పేరెంట్స్‌కి ఎంత రిస్క్ అవుతుందో పిల్లల్ని కనాలన్నా గూడా ఒక థాట్ గూడా వాళ్ళని కనాలా ఇప్పుడు అనే స్థితికొచ్చేస్తున్నారు సార్. సో, వాళ్ళకి ఇప్పుడు నేను పిల్లల్ని కనాలి అనే ఒక అంటే ముందుగా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలంటే పిల్లల్ని అదే వాళ్ళ మైండ్‌ని ఎట్లా సెట్ చేసుకోవాలి? సో, ఏంటంటే ఫస్ట్ మా దగ్గరికి యూజువల్‌గా వస్తుంటారు. పిల్లల్ని ఎట్లా పెంచాలి? యూజువల్‌గా ఏంటంటే అది వచ్చేది చాలా రేర్ అనమాట. వాళ్ళలో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినాకే వాళ్ళొస్తారు పేరెంట్స్. సో, పిల్లల్ని ఎట్లా పెంచాలి అవన్నీ ముందే టిప్స్ వాళ్ళు మా దగ్గరకొచ్చి తీసుకుంటే పిల్లాడు బాగా పెరుగుతాడు. వాళ్ళకి తెలుస్తుంది. కానీ అట్లా జరగదనమాట యూజువల్‌గా. చాలా లైక్ 1 ఇన్ 1000 కేసెస్‌లో అట్లా జరుగుతుంది. కానీ చాలామంది మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయినాక తీసుకొస్తుంటారు. సో, ఆ డ్యామేజ్ అంతా అయిపోయినాక ఏంటంటే, సపోజ్ మీరు ఇందాక అడిగినట్టు మొబైల్ ఫోన్‌కి అడిక్ట్ అయిపోయి ఉంటారు. ఆ టైంలో పేరెంట్ ఏమన్నా ఒక మాట అన్నా గూడా ఫోను విసిరి కొట్టడం గానీ, అది గూడా చేస్తున్నారు ఈ మధ్య. ఇంకా లేకపోతే ఫోన్ లేకపోతే తినకపోవడము, ఇవన్నీ గూడా చేస్తారు. సో, అట్లా పేరెంట్ గూడా అలవాటు చేసేస్తారు. అవును. పోతే పోనీ వాడు తింటున్నాడు ఆ! గదా! ఏమైపోతదని వాళ్ళు గూడా అలవాటు జేస్తున్నారు. కరెక్ట్. అదేమవుతదంటే, వాళ్ళు పెద్దయినాక 7 ఇయర్స్, 8 ఇయర్స్ అయినాక వాళ్ళు అకాడమిక్స్‌లో సరిగ్గా రానీకపోవడము, వేరే పిల్లలతో ఎక్కువ కలవకపోవడము, అట్లా గూడా జరుగుతుంది. సో, వాళ్ళేంటంటే ఓన్లీ అంటే ఇండోర్స్‌కే అలవాటు పడిపోతారనమాట. సో, బయటకెళ్ళి ఎక్కువగా సోషలైజ్ అవ్వరనమాట. ఇండోర్స్‌లోనే ఎక్కువగా గేమ్స్ ఆడడం గానీ, అంటే లైక్ కంప్యూటర్ గేమ్స్ దానికి అలవాటు పడిపోతారు. ఇంక బయట ప్రపంచం ఎట్లా ఉంటదో తెలీదనమాట వాళ్ళకి. సో, అట్లాంటి కేసెస్‌లో మనం ఈ డిప్రెషన్, యాంగ్జైటీ ఎక్కువగా చూస్తుంటాం. ఫ్యూచర్‌లో వాళ్ళు పెద్దయినాక ఈ పాసిబిలిటీస్ ఎక్కువ. సో మీరనేదేంటంటే, అప్పటికప్పుడు మీరు మొబైల్ ఇచ్చినా మీకిప్పుడు తెలియదు. సో, 7 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే మీ బాబు బయటికెళ్ళి చదువుతాడో, అప్పుడు మీరు ఎదుర్కోవాల్సొస్తుంది పేరెంట్స్ రైట్? సో, కొన్ని కేసెస్‌లో ఏంటంటే ఆ ఏజ్ గ్రూప్‌లోనే స్టార్ట్ అయిపోతది. సో, పేరెంట్ ఒకవేళ వాళ్ళ ముందు మొబైల్ ఫోన్ వాడుతున్నారు. అమ్మ, నాన్న వాడుతున్నారు. పిల్లోడు గూడా అదే స్టార్ట్ చేస్తారు. వాళ్ళలో ఏంటంటే స్పీచ్ డిలే వస్తుంది. సో, టైంకి మాటలు రాకపోవడము, ఇంకా టైంకి నడక రాకపోవడం గూడా జరగవచ్చు. వాళ్ళేమి నేర్చుకోరనమాట. సో, అట్లాంటి కేసెస్‌లో మనము ఆటిజం అనేది చాలా కామన్‌గా చూస్తుంటాం. సో, ఇట్ ఆల్‌మోస్ట్ రిజెంబుల్స్ ఆటిజం అనొచ్చు. దాన్నే వర్చువల్ ఆటిజం అంటారు. ఇట్స్ నాట్ దట్ దాని వల్లనే మొబైల్ ఫోన్ వల్లనే ఆటిజం వస్తదని కాదు. అది ఆటిజం అంటే ఏంటి డాక్టర్ గారు? ఆటిజం అంటే ఏంటంటే యూజువల్‌గా చిన్న పిల్లల్లో స్టార్ట్ అవుతుంది.
వాళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడము, ఓకే. ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోవడము, వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరన్నా మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళలో చూసి మాట్లాడకపోవడము, రెస్పాన్స్ ఇవ్వకపోవడము, లేకపోతే స్పీచ్ అసలు పూర్తిగా రాకపోవడం కూడా జరుగుతుంది అనమాట. సో వీళ్ళల్లో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇది లైక్ విన్నట్టు చూసినా చూడనట్టే నువ్వు ఏదైనా మాట్లాడుకో, నా పని నేను చేసుకుంటా. సో వాళ్ళ మైండ్ ఎటో రన్ అవుతుంటుంది ఆ టైంలో. సో వాళ్ళల్లో ఏంటంటే ఈ కోపం ఎక్కువగా ఉండొచ్చు. వాళ్ళకి ఒక వస్తువు ఆ ప్లేస్లోనే ఉండాలి. వేరే ప్లేస్లో పెట్టామంటే చాలా కోపం వచ్చేస్తుంది, ఎక్కువగా ఏడవడం స్టార్ట్ చేస్తారు. నిజం డాక్టర్ గారు. సో అవన్నీ మనం ఆటిజంలో చూడొచ్చు అనమాట. సో ఇది కొంతమంది చాలా మటుకు ఈ ఆటిజం పిల్లలు చాలా టాలెంటెడ్ ఉంటారు, కానీ పేరెంట్స్ అది ఐడెంటిఫై చేయాలి ఉండాలన్నమాట. సో వాళ్ళు యూజువల్గా ఏంటంటే పిల్లల్లో మాటలు రావట్లేదు, అసలు ఏం చేయట్లేదు అని వదిలేస్తారనమాట. ఏమి ఇంటర్వెన్షన్ ఇప్పించారనమాట, సైకాట్రిస్ట్ దగ్గర తీసుకురాకుండా చేస్తారు. ఏం కాదు, లేట్ అయినా కొంచెం మెల్లగా వస్తాయిలే అని నైబర్స్ చెప్తారు, లేకపోతే చుట్టాలు చెప్తారు. మా పిల్లోడికి కూడా అట్లా లేట్గా వచ్చినాయి, పర్లేదు ఏం కాదు వస్తాయిలే అని వాళ్ళు ఒక వేలో మిస్లీడ్ చేస్తారు. సో అట్లా లేట్ అయిపోయి ఈ పిల్లల్లో పూర్తిగా మాటలు రాకుండా అయిపోతాయి. సో అట్లాంటి కేసెస్ చాలా సివియర్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అదే ఒకవేళ పేరెంట్స్ పిల్లోడిని తీసుకొచ్చి సైకాట్రిస్ట్ దగ్గర తీసుకొస్తే టైంకి వాళ్ళలో ఆ ఎబిలిటీస్, స్పెషల్ ఎబిలిటీస్ అవన్నీ మనం ఐడెంటిఫై చేయగలగచ్చు. వాళ్ళ టైంకి స్పీచ్ అనేది తేవగలచ్చు అనమాట. సో అప్పుడు వాళ్ళు ఫ్యూచర్లో మంచిగా అసలు ఒక రోల్ మోడల్ లాగా అవుతారు. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అప్రోచ్ అవ్వాలి డాక్టర్ గారు? సో మనము 2 years బిలోనే మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. పిల్లల్లో అసలు ఏమీ రెస్పాన్స్ లేదు, ఎవరితోనూ ఎక్కువగా ఇంటరాక్ట్ కావట్లేదు, పిలిచినా పలకట్లేదు అన్నప్పుడు పేరెంట్స్ వెంబట ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేస్తే అసలు చాలా ప్రాబ్లమ్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో ఇది అసలు న్యూక్లియర్ ప్రాబ్లం అనమాట. ప్రతి తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లల్ని కంటున్నాం అంటే పిల్లల్ని కన్నా తర్వాత వాళ్ళని ఎట్లా చూసుకోవాలి అంటే, పిల్లర్ స్ట్రాంగ్ గా ఉంటే ఛాలెంజ్ అయిపోయింది పేరెంట్స్ కి పెద్ద కూడా. ఛాలెంజ్ అండి. అసలు ఒక పక్కన వాళ్ళ జాబ్ చూసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, అవసరం లేదులే బాబు అని పక్కన పడేస్తున్నారు ఆ మ్యాటర్ని. ఇప్పుడు 35 వచ్చిన పిల్లల కోసం ఆలోచిస్తూనే ఉన్నారు సార్ చాలా మంది. సో ముందుగా వీళ్ళు కూడా ఇప్పుడు నేను ఐ వాంట్ టు బి ప్రెగ్నెంట్, సో ముందు కూడా పిల్లల్ని మనం బాధ్యతగా పెంచాలన్నప్పుడు మనం ఆ ప్రెగ్నెంట్ టైంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు పేరెంట్స్? సో పేరెంట్స్ యాజ్ అ మదర్ అండ్ ఆల్సో ఫాదర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక మదర్ అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మదర్తో రిలేషన్షిప్ ఎట్లా ఉన్నదో అది చాలా ఇంపార్టెంట్. మదర్ని బాగా చూసుకుంటున్నారా లేదా, అంటే వైఫ్ని బాగా చూసుకుంటున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. వైఫ్ ఎక్కువ హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా ఏమన్నా చిన్న చిన్న ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ కానీ, కుటుంబ కలహాలు ఇవన్నీ ఎక్కువగా వస్తున్నా కూడా వాటిని అవాయిడ్ చేసేటట్టు చూసుకోవాలి, ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ టైంలో. ఇంకా ప్రాపర్ న్యూట్రిషన్, కరెక్ట్గా మంచి న్యూట్రిషన్ ఇవ్వగలిగితే చాలా వరకు బేబీ మీద మంచి ఎఫెక్ట్ పడుతుంది అనమాట, ఆ ప్రాపర్ న్యూట్రిషన్ అనేది ఇవ్వగలిగితే. సో కొంతమంది ఆ న్యూట్రిషన్ కూడా లేకుండా ఉంటారనమాట. అంటే మదర్స్ కూడా ఒకవేళ ఏమన్నా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా కూడా ఫుడ్ తినరనమాట. ఫుడ్ తినకపోయేసరికి అది బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో కరెక్ట్ మంచి డైట్ తీసుకోవడము, ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళ హస్బెండ్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేసుకోవడము. ఎక్కువ కోపం తెచ్చుకోవద్దు ఆ టైంలో. కోపం కానీ లేకపోతే ఏమన్నా గాబరా కావడము, భయం వేయడము ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళు ఏమంటే చెప్పాలన్నమాట. సైకియాట్రిస్ట్ టెల్ మీ వన్ థింగ్, ఎప్పుడు కొంత అది అపోహ లేదంటే తెలియదు నాకు. సో మనం ఏదన్నా చూస్తున్న ఆ మాటలు వినడం, లేదంటే ఎవరైనా మాట్లాడుతుంటే బాబు వింటాడు, లేదంటే మనం హ్యాపీగా ఉంటే బాబు కూడా హ్యాపీగా ఉంటాడు, మనం ఏడుస్తుంటే బాబు కూడా తనకి లోపల ఉన్న బిడ్డకు కూడా వినిపిస్తుంది, ఇవన్నీ అంటూ ఉంటారు. మనం ఏం చేస్తుంటే అది బాబుకు తెలుస్తుంది లోపల ఉన్న పిల్లలకి అని. సో ఈజ్ దట్ ఎ ట్రూ? ఎస్, అది కరెక్టేనండి. ఎందుకంటే వూమ్లో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని ఇంటర్నల్ ఆర్గన్స్ ఆల్రెడీ డెవలప్ అవుతుంటాయి. అదే మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్ అని ఉంటాయన్నమాట. సో ఆ కెనాల్స్ ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉంటాయి. ప్రాబ్లీ బై 5th month ఆర్ 6th month అట్లా డెవలప్ అవుతుంటాయి. సో ఆ స్టేజ్లో మనం మాట్లాడేవి బేబీ వినొచ్చు, అప్పుడప్పుడు రెస్పాండ్ కూడా అవుతుంటారు. వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ ఒక సౌండ్ అయితే వినొచ్చు వాళ్ళు. సో అందుకనే అంటే పేరెంట్స్ ఎక్కువ ఫైట్ చేసుకోవద్దు ఆ టైంలో ఎస్పెషల్లీ. అండ్ చాలా బాగా చూసుకోవాలి, చాలా కేరింగ్ ఉండాలి, లవ్ అఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ స్టేజ్లో.
సో బేబీ గ్రోత్ అంటే బేబీ బయటకు వచ్చినాక కూడా ఈ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఆ పీరియడ్లో హ్యాపీగా ఉంటే బేబీ బయటకు వచ్చినాక కూడా హ్యాపీగా ఉంటారు. లేదంటే అంటూ ఉంటారు, నీ పోలికలే వచ్చినాయండి బాబు మీ పిల్లలకి, ఎంత ఇసుకిస్తాడు. మన తల్లిదండ్రులేమో నువ్వు చాలా సైలెంట్ అమ్మా అంటారు, కానీ పుట్టిన పిల్లలేమో చాలా వైలెంట్. అవును. బికాస్ ఆఫ్ అంటే మీరు అన్నట్టు ప్రెగ్నెన్సీ టైంలో తీసుకొని జాగ్రత్తల వల్లే ఇవంతా. ట్రూ. ఓకే. అమ్మో. ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా హెల్తీగా అంటే టైంకి పడుకోవడము 7-8 అవర్స్ అన్న మినిమం పడుకోవడం అనేది మదర్ చూడాలన్నమాట. సో ఒకవేళ స్లీప్ లేకపోతే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. స్లీప్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ డిప్రెషన్, యాంగ్జైటీ కానీ ఇవన్నీ ఉండే ఛాన్స్ ఉంటాయి. రైట్ డాక్టర్ గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.